ఎఫ్సిఆర్ఏ యాక్ట్ వలన ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వలన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వలన దేశంలోనికి విదేశీయ నిధులు అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీయ ద్రవ్యం వస్తుంది. దీనివల్ల దేశానికి దేశ ప్రజలకు మంచిది. నిధులు రావటం డబ్బులు రావటం ఏ దేశానికన్నా మంచిది. అయితే వచ్చినటువంటి నిర్దేశించబడినటువంటి లక్ష్యం కోసం ఖర్చు పెట్టినప్పుడు అవి మంచి ఫలితాలు ఇస్తాయి. ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ వల్ల ధార్మిక సంస్థలు నడిపించేటువంటి క్రైస్తవ నాయకులు కానీ, ధార్మిక సంస్థలు నడిపించేటువంటి ముస్లిమ్స్ నాయకులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, హిందువులు కానీ ధార్మిక సంస్థలు నడిపించే వాళ్ళు భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వాలు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ యొక్క చట్టాల వల్ల వస్తున్నటువంటి నెగిటివ్ పాజిటివ్ ఇంపాక్ట్స్ వల్ల అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి వెరీ కామన్. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంస్థలు, ముస్లిం ధార్మిక సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు, బౌద్ధ, జైన అనేక మంది ధార్మిక సంస్థలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు భయపడవలసినటువంటి అవసరము ఏమీ లేదు. ఈ యొక్క చట్టం రెగ్యులేట్ చేయబడుతుంది, మార్పులు జరుగుతాయే తప్ప ఈ యొక్క చట్టము లేదా ఈ యొక్క కంప్లీట్గా క్లోజ్ చేయబడదు. ఆ విషయం గమనించాలి. అయితే నిజాయితీగా మానవత దృక్పథంతో, సేవా దృక్పథంతో, దేవుని పట్ల, మానవుల పట్ల ప్రేమతో సేవ చేసేటువంటి సంస్థలకు ఇది ఆటంకం ఎప్పటికీ కాదు. అయితే రెగ్యులేట్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు ప్రభుత్వం వారు తీసుకుంటారు. ఒకవేళ ఈ యొక్క రెగ్యులేషన్స్ ఒక పక్షపాతంతో, బయస్ ఐడియాలజీతో ఒకవేళ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ ప్రజల యొక్క తీర్పుని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. మరొక ప్రభుత్వంలోనైనా సరే మరలా మార్పులు చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు, నాయకులు భయపడవలసినటువంటి అవసరం లేదు. నిజాయితీగా సేవలు అందించినప్పుడు, నిజాయితీగా ఎన్జిఓస్ రన్ చేసినప్పుడు, నిధుల్ని డిజైన్డ్ పర్పస్ కోసము వాడినప్పుడు ఎవరో ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. నా యొక్క ఒపీనియన్లో నిజాయితీగా పని చేసినప్పుడు విదేశీ నిధులతో పాటు భారతదేశ ప్రభుత్వం ఉన్నటువంటి ఎన్జిఓ గ్రాంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏది ముఖ్యమంటే నాయకుల్లో ట్రాన్స్పరెన్సీ, నిజాయితీ ముఖ్యం. ట్రాన్స్పరెన్సీ, నిజాయితీ ఉన్నప్పుడు లక్ష్యం వైపు పని చేసినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు ద పాజిటివ్ ఇంపాక్ట్ సమాజంలో జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు, ప్రభుత్వాలు వాటిని ఆమోదిస్తారు. ఒకవేళ డిలేస్ జరిగినా వాటికి ఆమోదం వస్తుంది. కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ ఇంట్రడ్యూసింగ్ ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ ఇన్ ద పార్లమెంట్. నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆందోళనతో. ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో ఒక దేశం నుంచి ఆ దేశానికి డబ్బులు పంపించే వాళ్ళు ఇతర దేశస్తులై ఉంటారు, అదే దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత ఒకవేళ రెండు దేశాల్లో ఒకే మతస్థులు కాకుండా వేరు వేరు మతస్థులు కూడా ఉంటారు. ఎఫ్సిఆర్ఏ ఉండటం వల్ల ఒకే మతస్థులు ఆ మతస్థులకి నిధులు పంపిస్తారనేది అది వాస్తవం కాదు. ఈ ధార్మిక సంస్థల్లో క్రైస్తవ సంస్థలు పంపించేటువంటి విదేశీయ సంస్థలు ఉన్నాయి, హిందువులు పంపించే విదేశీ సంస్థలు ఉన్నాయి, సోషల్ అండ్ సెక్యులర్
ఎడ్యుకేషనల్, కల్చరల్, ఎకానమిక్ డెవలప్మెంట్ కోసం నిధులు ఇచ్చేటువంటి దేశాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఫౌండేషన్స్ అన్ని దేశాల్లో ఉన్నారు. దీనికి ప్రభుత్వానికి పాజిటివ్ దృక్పథం అవసరం. వ్యవస్థలు నడిపించేటువంటి నాయకులు కూడా పాజిటివ్ లక్ష్యాలు అవసరం. ముఖ్యంగా సంస్థల్లో జరుగుతున్నటువంటిది ఈ యొక్క సంస్థల యొక్క ఆస్తులు అంటే విదేశీ నిధులతో నిర్మించి సంస్థలు విదేశీ నిధులతో కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ని మిస్యూజ్ చేయటం అనేది వెలుగులోకి వస్తున్నటువంటి వార్తలు. అంటే సంస్థ ఆస్తులను మార్పిడి చేసి వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకోవడం, ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వాలు క్రమబద్ధీకరణ చేసడానికి తగు చర్యలు తీసుకుంటాయి. అన్ని గవర్నమెంట్లో ఇది సర్వసాధారణం. కాబట్టి నథింగ్ టు వరీ. ఇన్ కేస్ ప్రభుత్వాలు ప్రజా ఆలోచన, వ్యవస్థల యొక్క ఆలోచన లక్ష్యాలకి వ్యతిరేకంగా అణిచివేత ధోరణితో నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపటికైనా మూల్యం చెల్లించక తప్పదు. సో క్రైస్తవ నాయకులు, ముస్లిం నాయకులు, హిందూ ధార్మిక సంస్థలు నడిపించే వాళ్ళు, జైన్, బుద్ధిస్ట్ అనేక వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ధార్మిక సంస్థలు నడిపించే వాళ్ళు భయపడవలసినటువంటి అవసరము లేదు. నిజాయితీతో, నిబద్ధతతో పనిచేసినప్పుడు ప్రజలు ఆదరిస్తారు ఆ సంస్థలని. అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆదరిస్తారు, ప్రభుత్వం కూడా ఆదరిస్తుంది. విషయాన్ని గమనించి ప్రార్థించాలని కోరుతూ మీ డాక్టర్ ఎన్ క్రిస్టఫర్, ఎవాంజలిస్ట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. My phone number is 9959812970. God bless you. God bless your family. God bless India.